నమస్కారం నాగార్జున గారు. నమస్కారం అంజీ గారు. షర్మిల గారు గిఫ్ట్ పంపించారు లోకేష్ గారికి క్రిస్మస్ కానుకగా. సో ఎలా చూడవచ్చు దీన్ని? అంటే మనం రాజకీయాలు చాలా డైనమిక్గా ఉంటాయి. ఎప్పుడు మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటాయని రాజకీయాలు అనేటువంటిది అయితే రాజకీయమే కాదు. ఓకే. అందుకని పెద్దలు అనేది ఎప్పుడు చెప్పేది ఏంటంటే రాజకీయాలు అనేటువంటివి డైనమిక్, ఎప్పుడప్పుడు మారుతూ ఉంటాయి అనేటువంటి. షర్మిల గారి విషయానికి వస్తే గత సంవత్సరంన్నర లేదా ఆవిడ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆవిడ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అనూహ్యంగానే ఉంటున్నాయి. అంటే ఈ గిఫ్ట్కి మనం మాట్లాడుకోవాలంటే కొంచెం వెనక నుంచి దీనికి ప్రాతిపదిక ఉంది కొంత. ఓకే ఓకే. అది చెప్పాలి అంటే అన్న వదిలిన బాణంగా స్టార్ట్ అయినటువంటి షర్మిల గారు ఆంధ్రాలో మొట్టమొదట అన్నగారు జైల్లో ఉన్నప్పుడు ఆవిడ కాలికి బల్పం కట్టుకొని అన్నగారి పాదయాత్రను ఆవిడ పూర్తి చేసి అధికారంలోకి తీసుకురావడంలో ఆవిడ రోల్ చాలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ గారిని అధికారంలోకి తీసుకురావటం. సరే, తర్వాత పరిస్థితులు మారి వాళ్ళ మధ్య ఏదో విభేదాలు రావటం, హైదరాబాద్కి ఆవిడ కార్యరంగం అనేటువంటిది హైదరాబాద్కి షిఫ్ట్ చేసుకొని ఇక్కడి నుంచి తెలంగాణ రాజకీయాల్లో నేను రావటం అనేటువంటిది వచ్చి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా నేను వాళ్ళని దింపాలి చేయాలనేటువంటి దాంట్లో ఫస్ట్ మనం ఆవిడని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి దగ్గర ఏదైతే పట్టుదల ఉందో ఆ పట్టుదల ఆయన ఇద్దరు బిడ్డలకి వచ్చింది. జగన్కి వచ్చింది, షర్మిలకి వచ్చింది. షర్మిలకి ఇంకొక పావలా వంతు ఎక్కువే వచ్చిందని చెప్పాలి. తను ఏదన్నా అనుకుంటే సాధించే వరకు తను ఆగదు. అలా ప్రారంభించినటువంటి ప్రస్థానం 2 ఏళ్ల పాటు తను పాదయాత్ర చేసింది, పార్టీని నిర్మించింది, అన్నీ చేసింది. తీరా చాలా చోట్ల నేను పోటీ చేస్తాను, అన్ని స్థానాల్లో పోటీ చేస్తాను అంది. డి అంటే డి అంది. ఎవరు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలోనే సమాధానం చెప్పింది. అంతా చేసిన తర్వాత అదేదో పవన్ కళ్యాణ్ సినిమాలో చెప్తారు చూసారా, ఎక్కడ నెగ్గాలో తెలియటం కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలనేటువంటి పద్ధతిలో ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి తన బలాబలాలంటే ఏంటనేటువంటి తనకి చాలా క్లియర్గా అర్థమైంది. ఒక పక్క బలమైనటువంటి బీఆర్ఎస్, ఇంకో పక్కన బీజేపీ, మూడవ పక్కన కాంగ్రెస్. ఈ మూడిటి మధ్యలో మనం నెగ్గుకు రావడం కష్టం, పార్టీని ఆర్థికంగా వాళ్ళతో ఢీకొట్టడం కష్టం అన్నప్పుడు ఏంటంటే కర్ణాటకలో ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో డీకే శివకుమార్ గారి ద్వారా తను కాంగ్రెస్ని అప్రోచ్ అవ్వటం, కాంగ్రెస్ వాళ్ళు ఈవెంట్ని అప్రోచ్ అవ్వటం జరిగిన తర్వాత ఇక్కడ పోటీ చేయాలనుకోవటం, తనకి ఇన్ని సీట్లు కావాలని అడగటం, రేవంత్ రెడ్డి దాన్ని వ్యతిరేకించడం. దాంతో ఏంటంటే మేము ఇలా చేయలేమమ్మా, నీకు సముచిత స్థానం కల్పిస్తాం, ఫస్ట్ నువ్వు పార్టీని మా దాంట్లో కలిపే అన్నారు. దానికి కూడా సిద్ధపడ్డది. కానీ లాస్ట్ నిమిషంలో ఏదో వాళ్ళు పెట్టినటువంటి కండిషన్ మూలాన, అంటే ఆంధ్ర రాజకీయాల్లో నువ్వు ఉపయోగపడాలి అంటంతో ఏమైందంటే ఒక స్టెప్ బ్యాక్ వేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తనకి తెలుసు కాబట్టి. మరి ఇప్పుడు ఎంట్రీ అంటున్నారు కదండి, దానికేనండి అక్కడికే వస్తుంది. ఓకే ఓకే. సో అక్కడ తను వెనక్కి అడుగు వేసి పార్టీని విలీనం చేయకుండా పోటీ నుంచి తప్పుకుంది. తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకోవటం, షర్మిల పోటీ నుంచి తప్పుకోవటం మూలానే కాంగ్రెస్కి వచ్చిన మెజారిటీ సీట్లన్నీ 4 వచ్చినాయి. మనం 4 దగ్గర ఉంటే లేదు కాంగ్రెస్. ఆ రకంగా కాంగ్రెస్ రావడానికి ఆవిడ తన వంతు పాత్ర తను పోషించింది, జరిగింది. అయితే కర్ణాకర్ణిగా జనాల ద్వారా వినిపించింది ఏంటంటే ఈవిడ ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రాకి రమ్మంటున్నారో ఆవిడని ప్రయోగించబోతున్నారని తెలిసినప్పుడు జగన్ కాంప్రమైజ్ చేసుకున్నాడని, తన ప్రాపర్టీ ఏదైతే తను రావాల్సింది ఇస్తాననేటువంటిది విజయమ్మ గారి ద్వారా రాజీ జరిగిందనేటువంటిది, బైబిల్ మీద ప్రమాణం కూడా చేసుకొని ఒక ఒప్పందానికి వచ్చారనేటువంటిది తెలిసింది. ఓకే ఓకే. తెలిసిన తర్వాత తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి. అక్కడ తన పార్టీని తీసుకెళ్ళి కలపలేదు షర్మిల. కాంగ్రెస్ వాళ్ళు సైలెంట్ అయిపోయారు, షర్మిల సైలెంట్ అయిపోయింది. దీంతోపాటు జగన్ కూడా సైలెంట్ అయిపోయాడు ఆస్తుల విషయంలో. ఇప్పుడు ప్రస్తావించినా కానీ అటుపక్క నుంచి ఏమి సమాధానం రావట్లేదు. తను ఏంటంటే సామధాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగించి తన మొట్టమొదటి ఏంటంటే తను ఆర్థికంగా పరిపుష్టం కావాలి. అది లేనప్పుడు ఏమి చేయలేదు తను. ఇక తాడో పేడో తేల్చుకోవడానికి నిర్ణయం తీసుకున్న తర్వాతనే నిన్న వేరే వాళ్ళకి ఎవరికైనా పంపించినా పర్వాలేదు, కానీ లోకేష్కి ప్రత్యేకంగా పంపించడం గిఫ్ట్ అంటే ఏంటంటే దాని వెనకాల పెద్ద రాజకీయ వ్యూహం ఉందనేటువంటిది మనం ఆశించవచ్చు. తర్వాత తన మైండ్ అనేటువంటి దాన్ని క్లియర్గా మేకప్ చేసుకున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే తనకి ఎక్కడ ఇంకా వేరే ఆప్షన్స్ కనపడట్లేదు. ఓకే. ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే తన రాజకీయ ఆరంగరేయడానికి
చచ్చిన పాములాగా ఆంధ్రాలో పడున్నటువంటి కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకురావడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క దిక్కు కాంగ్రెస్కి షర్మిల. ఓకే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి లెగసీ, రాజశేఖర రెడ్డి కూతురుగా ఆవిడకి కొంత క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైతే జగన్ 90 మందిని 80 మందిని మారుస్తాననేటువంటి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాడో దాని మూలాన చాలామంది అక్కడ నుంచి బయట పార్టీలను చూస్తూ ఉన్నారు. వైసీపీ, తెలుగుదేశం అండ్ జనసేన ఆల్రెడీ ప్యాక్డ్గా ఉన్నాయి. అవును, టికెట్లు ఆల్రెడీ చాలామంది కన్ఫర్మ్ అయిపోయినాయి. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా కనిపిస్తున్నటువంటి ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే. కాంగ్రెస్ పార్టీలో చరిష్మాటిక్ లీడర్ ఉండాలి ఎవరు అంటే షర్మిలకు మించినటువంటి చరిష్మాటిక్ లీడర్ ఎవరు లేరు. అట్ ద సేమ్ టైం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం లోపాయికారిగా ఉండి కాంగ్రెస్ ఓటంతా ఎలా అయితే తెలుగుదేశం అంతా ఓటు కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ అయిందో అలాగే అక్కడ ఆంధ్రాలో స్ట్రాటజీ ఏంటంటే అక్కడి నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ వైసీపీలో నుంచి కాంగ్రెస్లోకి తీసుకొని కాంగ్రెస్ లోపాయికారిగా తెలుగుదేశానికి సపోర్ట్ చేసి ముందు జగన్మోహన్ రెడ్డిని దించాలనేటువంటి ఒక పెద్ద వ్యూహంతో నడుస్తున్నటువంటి వ్యవహారం. అందుకని దానికి ఫస్ట్ ఇండికేషన్గా నేను మిమ్మల్ని వదిలిపెట్టలేదు, నా ఆయుధాలు నాకున్నాయని చెప్పేసి నా అన్నకి సందేశం పంపించడానికి లోకేష్కి కానుక పంపించింది. ఇక్కడ ఇంకో రకంగా చూడొచ్చండి. ఇప్పుడు ఏదైతే ఓటు చీలిక ఉందో, ఏది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది, అది షర్మిల గారికి వెళ్ళింది అనుకోండి, మరి అప్పుడు ఇక్కడ ఇటు సైడ్ పడదుగా ఓటు అనేది. అంటే అక్కడ రెండు రకాలు ఉన్నాయి మీకు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఇందాక నేను క్లారిఫై చేసింది అదే. జగన్మోహన్ రెడ్డి పాలన మీద వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళందరూనేమో అటు జనసేనలో కానీ తెలుగుదేశంలోకి యాంటీ ఓట్ అటు వెళ్ళిపోయింది, ఆల్రెడీ కన్సాలిడేషన్ అయిపోయింది అక్కడ. ఇక్కడ షర్మిల వైపు వెళ్ళబోతుంది ఏంటంటే ఎవరికైతే టికెట్లు రావో, ఒక 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఆ 90 మంది వెనకాల ఒక 10,000 15,000 20,000 ఓట్లు ఉన్నాడు ఉండుంటాడుగా ఎమ్మెల్యే అయ్యాడంటే ఆ వర్గానికి అందరికీ ఒక షెల్టర్ కావాలి. కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా ఎట్లా అయితే 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో నెక్స్ట్ టర్మ్కైనా మన బర్త్ రిజర్వేషన్ ఖర్చీఫ్ వేసుకుందాం అనేటువంటి బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో హార్డ్ కోర్ వైసీపీ బ్యాచ్లు కాంగ్రెస్ నుంచి వచ్చి వలస వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రయం పొందుతున్న వాళ్ళు మళ్ళీ అక్కడ వాళ్ళకి ఏమాత్రం హోప్ కనిపించినా వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఓకే. వీళ్ళు యాక్చువల్గా గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నటువంటి ఓటర్లు కాదు, వీళ్ళు వైసీపీలో ఉండి హార్డ్ కోర్ వైసీపీ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీలిపోయేటువంటి అవకాశం. ఓకే. ఇది ఖచ్చితంగా అధికార పక్షానికి ఇబ్బంది వస్తుంది కానీ ప్రతిపక్షానికి కానీ మిగతా వాళ్ళకి ఆ ఓటు చీలేటువంటి అవకాశం లేదు. అసలు ఓన్లీ లోకేష్కి పంపించడానికి రీజన్ ఏమై ఉంటుంది అంటే మీకు చెప్పాను కదా, ఇండికేషన్. ఖచ్చితంగా నువ్వు గనక నా పని చూడకపోతే నేను వీళ్ళతో కలిసి నిన్ను గద్దె దించుతాను. సింపుల్ గా చెప్పాలంటే సింపుల్ లాంగ్వేజ్ లో దిస్ ఈస్ ద ఇండికేషన్. ఓకే. సో ఒక రకంగా ఏంటంటే అతన్ని థ్రెటన్ చేయటం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు నన్ను చాలా ఆర్డినరీగా అనుకుంటున్నావేమో, ఎక్స్ట్రాడినరీ, నేను ఎక్స్ట్రాడినరీ గుర్తు పెట్టుకో అని చెప్పేసి అని ఒక ఇప్పుడు అదే గిఫ్ట్ బాబు గారికి పంపించచ్చుగా. బాబు గారు అంటే నెక్స్ట్ ఆవిడ లెవెల్ యూత్ కదా, యూత్ నెక్స్ట్ జనరేషన్ తో టచ్ లో ఉంది. బాబు గారి దగ్గరికి వెళ్తే ఏంటంటే చంద్రబాబు గారి వ్యవహారం మనకు తెలుసు కదా, ఆయనకు 100 రకాల క్యాలిక్యులేషన్లు ఉంటాయి. దీని మూలన మంచా చెడా, లేకపోతే దీన్ని మనం ఒప్పుకోవాలా లేదా. ఇప్పుడు మనం లోకేష్ గారి వ్యవహార శైలి చూస్తున్నాం, ఏదున్నా కత్తితో నరికినట్టే. అది మంచా చెడా, పార్టీకి పనికి వస్తుందా పనికిరాదా. మొన్న చీఫ్ మినిస్టర్ విషయంలో కూడా చూసాం. అసలు ఆయన రిప్లై కూడా ఇచ్చారు, ఆవిడకి మళ్ళీ రిప్లై ఇచ్చారు. రిప్లై ఎంత చక్కగా ఇచ్చారంటే అటు నుంచి ఒక గెస్చర్ వచ్చింది, వెంటనే దాన్ని అందిపుచ్చుకోవడానికి వాళ్ళు చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు. ఇది అయితే ఇక్కడ ఒక ప్రమాదం కూడా ఉంది అంజీ గారు, మనం గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, దేన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవడానికి లేదు. పర్టికులర్గా అన్నా చెల్లెళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య వాళ్ళు దూరం అయ్యారు కదా అని చెప్పేసి మనం వాళ్ళని దగ్గర చేసుకుని ఏదో చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక రోజున వాళ్ళిద్దరూ మళ్ళీ దగ్గర అయ్యారనుకోండి, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ బ్లడ్ రిలేషన్. ఖచ్చితంగా అండి, అంతే కదా. సో ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. దాన్ని గమనించకుండా తెలుగుదేశం వాళ్ళు ఇంకేముంది ఆవిడ వచ్చేసిందిలే అని చెప్పేసి వీళ్ళు పూర్తిగా నమ్మి వెళ్తే కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు సందర్భం కాకపోయినా రామోజీరావు గారు చిన్న అబ్బాయి ఉన్నాడు సుమన్, ఆయన కొన్నాళ్ళు తండ్రిని విభేదించి బయటకు వచ్చి వేరే ఛానల్స్ వాళ్ళకి, వేరే పత్రికల వాళ్ళకి ఆయన మీద, రామోజీరావు గారి మీద రకరకాలుగా మాట్లాడారు. వీళ్ళందరూ జబ్బలు జరుచుకున్నారు, ఇంకేముంది బయటకు వచ్చేసాడు, మనం ఒక బలమైన ఆయుధం దొరికిందని. ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత మళ్ళీ తండ్రి కొడుకులు ఒకటే అయ్యారు. అయినప్పుడు ఈ మధ్యలో జబ్బలు చదువుకున్న వాళ్ళందరూ కూడా వెధవలయ్యారు. ఓకే. అందుకని ఇది అలాంటి రిలేషన్ కాబట్టి ఆ పాసిబిలిటీ ఎప్పటికీ ఉంటుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు
ఎంత ఆయన పట్టుదలగా వెళ్తాడో అవసరమైంది అనుకుంటే మాత్రం కొంత కాంప్రమైజ్కి వెళ్ళేటువంటి నేచర్ కూడా ఉంది. కాబట్టి ఈ దీన్ని బెదిరింపు అని అంటాను నేను. ఓకే ఓకే. ఇది చూసిన తర్వాత అయినా ఆయన కాంప్రమైజ్కి వెళ్తే ఆయనకి మంచిది. ఓకే ఓకే. వీళ్ళ వైపు నుంచి వీళ్ళు పడాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఒకవేళ షర్మిల గారిని కలుపుకెళ్ళాలంటే కూడా అన్ని రకాల జాగ్రత్తలు వీళ్ళు తీసుకొని మాత్రమే దాంట్లో ముందుకెళ్ళాలి. ఎందుకంటే అది అన్నా చెల్లెల బంధం, అది అంత ఈజీగా తెగేది కాదు. అవును. కాబట్టి ఎవరన్నా చాలా అత్యుత్సాహంతో అంతా అయిపోయింది అనుకుంటే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కరెక్ట్.